శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు మనం 4 విషయాల గురించి చూశాము. భగవాన్ శ్రీకృష్ణ అర్జునుడి యొక్క 6 విషయాల మీద ఉన్నటువంటి ఆ సంశయాన్ని సమాధానపరుస్తున్నారు. ఇప్పటి వరకు క్షేత్రము క్షేత్రజ్ఞ చూసాము. తరువాత జ్ఞానము జ్ఞేయం గురించి కూడా చూసాము. తరువాత ఇంక 2 మిగిలాయి. ఏంటవి? ప్రకృతి, పురుష. ఇది 20 నుండి 24వ శ్లోకం వరకు ఇది కొనసాగుతూ ఉంది. ఈ ప్రకృతి పురుష. ప్రకృతిం పురుషం చైవ అమ్మా. ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి 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 వికారాంచ గుణాం చైవ వికారాంశ గుణాంశ్చైవ వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ విద్ధి ప్రకృతి సంభవాన్ విద్ధి ప్రకృతి సంభవాన్ ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి వికారాంచ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఉత్తమం. ఇప్పుడు ఏం చెప్పామంటే ఈ 20వ శ్లోకం అంటే ప్రకృతి పురుష. పురుష అంటే మనం చూస్తున్నటువంటి ఆ జ్ఞేయము, క్షేత్రజ్ఞ, పురుష, ఈ 3 కూడా ఒక్కటే స్వరూపం కలిగి ఉంటాయి. అందువలన ఇప్పటికే మనము క్షేత్రజ్ఞ జ్ఞేయం గురించి చూసాం. అయితే క్షేత్రం అంటే ఏంటి? మ్యాటర్. దాని గురించి చాలా వివరంగా చెప్పారు. కానీ క్షేత్రజ్ఞుడు అంటే చైతన్యం. క్షేత్రజ్ఞ అంటే చైతన్యం. కానీ చైతన్యం అనేది
శాశ్వతం. మరి పదార్థం మ్యాటర్ అశాశ్వతం. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫ్యాన్ అనుకోండి, బల్బ్ అనుకోండి, బల్బ్ అక్కడ పెట్టాం. బల్బ్ అనేది మనకి కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఉన్నటువంటి కరెంట్ మనకు కనిపిస్తుందా? కనిపించదు. అదేవిధంగా బల్బు, ఆ ఫిలమెంటు, ఇవన్నీ కూడా మనకి హార్డ్వేరు సాఫ్ట్వేర్ మాదిరిగా ఉంటాయి. అదేవిధంగా ఈ శరీరం కూడా రెండు విషయాలు కలిగి ఉంది, రెండు అంశాలు. ఏంటి? ఒకటి కనిపిస్తున్నటువంటి ఈ శరీరము, కనిపించిన ఈ లోపల ఉన్నటువంటి ఈ మనస్సు అంటే సూక్ష్మ శరీరము, దాని వెనుక కరెంటు మాదిరిగా ఉన్నటువంటి చైతన్యం ఉంటాయి. అందువలన మనం 7వ అధ్యాయం నుండి మనం చూసాం. ఎందుకు? 2వ షట్కములో ఈశ్వరుని యొక్క స్వరూప జ్ఞానములు మనం చూసాం. ఏమిటి? పరా ప్రకృతి, అపరా ప్రకృతి అన్నారు. మరి అపరా ప్రకృతి అంటే ఈ యొక్క మ్యాటర్, ఈ నేచర్, పదార్థం. పరా ప్రకృతి అంటే చైతన్యము, చైతన్యము. అందువలన ఇప్పుడు మీరు ఒకటి చెప్పచ్చు, అర్థం చేసుకోండి, ఇది ఎప్పుడు కూడా అవసరం. కేవలము శుద్ధ చైతన్యము ఎటువంటి వ్యవహారానికి పనికిరాదు. అదే నా వికారాలు లేవు, నా గుణాలు లేవు, నా అసలు ఇంకేమీ పనికిరాదనమాట. మరి 3 గుణములు కలిగిన, త్రిగుణములు కలిగిన మాయ అనే ఒక శక్తి చైతన్యమును ఆశ్రయించి ఆ చైతన్యమునకు ప్రకటమవడానికి ఒక వేదికగా తయారవుతుంది ఈ మాయాశక్తి. చూడండి, మనకి మ్యాటర్ పదార్థం అంటారు. అంటే సాలిడ్గా స్థూలంగా ఉంటే పదార్థం మనకి వ్యవహారానికి పనికి వస్తుంది, కనిపిస్తుంది. కానీ అదే పదార్థము మన సూక్ష్మంగా ఒక ఎనర్జీగా అంటే ఒక శక్తిగా కన్వర్ట్ చేసామనుకోండి, అది కనిపించదు. కానీ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నట్టు ఎనర్జీ కూడా చైతన్యం, కాన్షియస్నెస్ కాదు. అంటే ఏంటి? ఆ ఎనర్జీ కూడా ఆ ప్రకృతి కిందకే వస్తుంది. అందువలన మనకి ఇక్కడ ఏంటంటే 2 ఇంపార్టెంట్. ఈ పరా ప్రకృతి, అపరా ప్రకృతి 2 కలిసినప్పుడే దాన్ని ఈశ్వర అంటారు. పరా ప్రకృతి ప్లస్ అపరా ప్రకృతి, ఆ 2 కలిసి ఉంటేనే ఈశ్వర అంటారు. ఎందుకంటే శుద్ధ చైతన్యం అనేది వ్యవహారములోకి వీలు పడదు. అందువలన ప్రకృతిం పురుషం చ ఏవ విద్ధి, తెలుసుకో. ఏమిటో తెలుసుకోవాలి? ఉభౌ అపి, 2 కూడా అనాది అని తెలుసుకోమంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ప్రకృతిం పురుషం అంటే ఉభౌ ప్రకృతిం పురుషం ఉభౌ అపి, 2 కూడా అనాది అంటే అనాదిగా ఉన్నాయని విద్ధి, తెలుసుకో. అయితే మీరు ఒకటి అడగాలి, 2 అనాది ఉంటే 2 శాశ్వతమే కదా? కాదు. ఎందుకు కాదు అంటే ఈ ప్రకృతి ఒక ప్రవాహంలా ఉంటుంది. ఇప్పుడు గంగా ప్రవాహంలో మనం స్నానం చేస్తాం. మేము ఉత్తరకాశీలో ఉండేటప్పుడు మా ముందు నుండి గంగ ప్రవహిస్తుంటుంది, మనం స్నానం చేస్తాం. నేను రోజు ఇదే రేవులో ఇక్కడే స్నానం చేస్తున్నాం, ఇదే గంగా జలంతో స్నానం చేస్తున్నాం అనుకుంటాం. కానీ మీరు నదిలో దిగిన వెంటనే ఆ నీరు ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయింది. కానీ
మనకేమనిపిస్తుంది? అదే నీటిలో స్నానం చేస్తున్నాము అని భ్రమ. అని ఎందుకు? ఆ ప్రవాహం, ఆ నిరంతర ప్రవాహం వలన మనకి అదే నీరు అనిపిస్తుంది. అందువలన ఈ ప్రకృతి ఏదైతే ఉందో, త్రిగుణాల కలయిక ద్వారా వచ్చిన ఈ ప్రకృతి నిరంతరం మారుతూ వికారాలు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రవాహంగా, ఇది ఒక నిత్యంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఆరంభమైంది? అనాది. ఎందుకు? ఈశ్వర అనాది కాబట్టి ప్రకృతి కూడా అనాదియే. అందువలన మనకి ఉపనిషత్తు అంటే బ్రహ్మ గురించి చెబుతుంది కాబట్టి బ్రహ్మ విద్య అంటారు, వేదం యొక్క సారం. ఈ పురుషుణ్ణి, పురుష అంటే శుద్ధ చైతన్యం అని అర్థం. పురుష అంటే మగవారని కాదు, శుద్ధ చైతన్యం. అందుకే స్వామి దయానంద సరస్వతి గారు అంటారు, ఈ శుద్ధ చైతన్యం అనే బ్రహ్మ మోస్ట్ యూజ్లెస్ అంటారు ఆయన. ఎందుకు? అది ఏమి చేయదు, ఇటువంటి వికారాలు ఉండవు దాంట్లో. కేవలం మాయాశక్తి వచ్చి ఆశ్రయించినంత వరకు ఆ బ్రహ్మ వినియోగంలోకి రాదు, వ్యవహారంలోకి రాదు. కాబట్టి అందుకే సాధారణంగా మీరు మగవాళ్ళు కూడా పురుషులు అంటారనుకోండి, జనరల్గా చాలా ఇంట్లో మనం చూస్తుంటాము, అన్ని వ్యవహారాలు కూడా ఆ స్త్రీయే నడుపుతుంటారు. ఆయన కేవలం న్యూస్ పేపర్ పట్టుకొని అలా కాలక్షేపం పెట్టుకొని టీ అయిందా, కాఫీ అయిందా, టిఫిన్ అయ్యిందా, లంచ్ అయింది, ఇవి అడుగుతూ ఉంటారు తప్ప ఆయన చేసేది ఏమి ఉండదు. ఒక్కొక్కసారి, అందరూ అలా కాదనుకోండి, అందుకే ఎక్సెప్షన్స్ ఎక్కడా ఉంటాయి. కాబట్టి మనం చూడండి, అది కూడా ఒక రకమైనటువంటి ఆ టెండెన్సీ. కాబట్టి ఈ శుద్ధ చైతన్య బ్రహ్మ అంటారు, పురుషుకి ఏమంటారు? బ్రహ్మ. దానికి మాయ అనే ప్రకృతి కలిపితే ఏమవుతుంది? ఈశ్వర అనే వస్తుంది. ఈశ్వర అంటే, ఈశ్వర అంటే శుద్ధ చైతన్యం పురుష ప్లస్ ప్రకృతి లేదా మాయ, ఈ రెండు కలిసినప్పుడే ఈశ్వర అవుతుంది. అందువలన సృష్టికి ముందు ఎవరున్నారు? ఈశ్వర మాత్రమే ఉన్నారని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమున్నది? ఈశ్వర మాత్రమే. అందుకే కదా మొత్తం మనకి ఈ ప్రళయం అయినప్పుడు కేవలము మర్రి చెట్టు ఆకు, ఆ వటవృక్షం యొక్క ఆకు పైన కృష్ణ పరమాత్మ ఎలాగా పడుకున్నట్టు చూపెడతారు. మనకి ఎందుకు అంటే, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అంటారు. అందువలన కేవలము ఈశ్వరు మాత్రమే ఉన్నారు. జగత్తుకి సృష్టి ఆరంభంలో ఆది ఉంది కదా, ఆరంభం ఉంది జగత్తుకి. అదేవిధంగా కానీ ఈశ్వరుడికి ఆది ఉందా? లేదు. అందుకే మన శివపురాణంలో పార్వతీదేవికి తల్లిదండ్రులు చూపెడతారు, కానీ శివునికి తల్లిదండ్రులు చూపెట్టరు. తల్లిదండ్రులు చూపెడితే ఆయన కూడా ఆది అయిపోతారు, ఆయన ఆరంభంలో ఉన్నవారు అయిపోతారు. కాబట్టి ఆయనకి తల్లిదండ్రులు చూపెట్టరు. ఎప్పుడు చూసినా సతీదేవి మారుతుంది, పార్వతిగా మారుతుంది, అనేక రకాలుగా ప్రకృతి మారుతుంది, కానీ శివునిలో ఎటువంటి మార్పు ఉండదు. అందువలన సృష్టికి ముందు ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడంటే సృష్టి ఈశ్వరుడు నుంచే వచ్చింది అని అర్థం. మరి ఈశ్వరుడు అంటే ఏంటి? మీకు తెలియాలి. శుద్ధ చైతన్యము ప్లస్ శుద్ధ చైతన్యాన్ని పురుష అంటారు, ప్లస్ ప్రకృతి, ఈ రెండు కలయికే ఈశ్వర. ఆ ఈశ్వరు నుండే ఈ జగత్తు వచ్చింది. ఇది ఇప్పటి వరకు. అయితే పురుషుడు ప్రకృతులకు ఒక సమాన ధర్మం ఉంది. ఏంటి చెప్పండి? రెండు కూడా అనాదిగా ఉన్నాయి.
రెండింటికి ఆది లేదు. జగత్తుకి ఆది ఉంది, కానీ మాయాశక్తి త్రిగుణాత్మైన ప్రకృతికి ఆది లేదు. మరి రెండిట్లో మన సమానం ఏంటి? రెండు కారణం దేనికి? ఈ జగత్తుకి. ఎందుకు? ప్రకృతి పురుష రెండు కలిస్తేనే సృష్టి వస్తుంది, లేకపోతే సృష్టి రాదు. అందుకే చూడండి, మన వ్యక్తిగత ఈ ప్రాణులు చూడండి, మాతా పిత కలయిక వలనే సంతానం వస్తుంది. అంతే తప్ప ఒక మాత కూడా సంతానానికి కారణం కాదు, ఒక పిత ఒక తండ్రి కూడా సంతానానికి కారణం కాలేరు. అందువలన ఈ పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరు కలిపి ఒక కారణం అవుతారన్నమాట. అందువలన దీన్ని మూల కారణము అంటే ఏంటి? అంటే ఒక తల్లిదండ్రులు ఒక పిల్లలకి కారణమైతే మూల కారణం కాదు వాళ్ళు. మరి వాళ్ళకి వారి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి వారి తల్లిదండ్రులు ఉన్నారు. అలాగ మీరు వెనక్కపోతే చివరికి ఈశ్వర అంటే ఆ యొక్క శుద్ధ చైతన్యము నుండి వచ్చినటువంటి ఈశ్వర ప్లస్ ఈ ప్రకృతి, ఈ రెండు కలయికతోనే. అందుకే కాళిదాసు ఏం రాశారంటే, జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆయన ఈ జగతపితరౌ వందే, జగన్మాత జగదీశ్వర్ వారే ఈ సృష్టికి మూల కారణము. వారు ఏమున్నాయి? రెండు అనాది మరియు రెండు కూడా ఈ ప్రపంచానికి విశ్వానికి కారణంగా ఉన్నారు. అయితే ఈ ప్రకృతి పురుష మధ్య సమానమైనటువంటి అంశాలు ఉంటాయి, అనుకూల అంశాలు ఉన్నాయి, ప్రతికూల అంశాలు అంటే భేదాలు కూడా ఉంటాయి. ఏంటి భేదము? ప్రకృతి అంటే అదొక మ్యాటర్ అంటే ఒక పదార్థము. పురుష అంటే చైతన్యము, తత్వం. ఇప్పుడు చూడండి, పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది. అంటే ఈ పదార్థములో మార్పు ఉన్నది. కానీ పురుష పదార్థం కాదు కదా. అంటే అది శక్తిగా మారడం కానీ, శక్తి నుండి పదార్థంగా మారడం కానీ, మ్యాటర్ నుండి ఎనర్జీ కానీ, ఎనర్జీ టు మ్యాటర్ కానీ పురుషులు జరగదు. ఈ పదార్థం అనేది జడంగా ఉంటుంది, మనందరికీ తెలుసు. జడత్వం, జడం అంటే అచేతనత్వం. శక్తి కూడా జడమే, మీ అందరికి తెలుసు కదా. శక్తి జడమే, పదార్థము జడమే. మ్యాటర్ అండ్ ఎనర్జీ బోత్ ఆర్ ఇనర్ట్ ఇన్ నేచర్. బట్ పురుష అంటే చైతన్యము, కాన్షియస్నెస్, అవేర్నెస్. అందువలన మొదటి భేదం ఏంటంటే ఈ ప్రకృతి జడ పదార్థము, ఈ పురుష చేతనము, చైతన్యము అని తెలుసుకోవాలి. తరువాత మీరు ఒకసారి గమనించండి, మనలో ఉన్నటువంటి ఈ ప్రకృతి స్వభావంగా 3 గుణాలు కలిగి ఉంటాం. ఏంటి? సత్వ, రజ, తమో గుణములు కలిగి ఉంటాం. అదేవిధంగా యావత్ సృష్టి అంతా కూడా ఆ 3 గుణాలు కలిగినటువంటి మాయాశక్తి మూల కారణం. కాబట్టి యావత్ సృష్టి అంతా కూడా సత్వగుణము, రజోగుణము, తమో గుణం కలిగి ఉంటాయి. మరి ఆ 3 గుణముల నుండి 5గా మారే ఏంటివి? శబ్దము, సౌండ్, స్పర్శ, టచ్, రూప అంటే ఫాము, రస అంటే టేస్ట్, గంధ అంటే వాసన, స్మెల్. సో ఈ 5 కూడా గుణాలు ఆ 3 నుండి వచ్చాయి. అంటే ఇవన్నీ గుణాలు కలిగి ఏది ఉంటుంది? ప్రకృతిలో గుణాలు ఉంటాయి. మరి శుద్ధ చైతన్యం ఎటువంటి గుణాలు ఉన్నాయా? లేవు. అంటే ప్రకృతి సగుణత్వం, పురుష నిర్గుణ చైతన్యం అంటారు. ఇవి తెలియాలి, ఈ భేదం మనకి. అందువలన మనకి ఎప్పుడు కూడా ఈ కాలములో ఏదైతే దేశకాలానికి అంతర్పాతంగా ఏదైతే ఉంటుందో దాంట్లో వికారాలు చెందుతాయి. వికారాలు, అందువలన మన శరీరం కూడా వికారాలు పొందుతుంది. మీ అందరికీ తెలుసు. అస్థి జాయతే వర్ధతే
విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. ముందు తల్లి గర్భం నుండి ఉంటాము, తర్వాత జాయిత పుట్టాము, తర్వాత పెరుగుతున్నాము, తర్వాత వికారాలు పొందుతున్నాము, తర్వాత క్షీణదశ వస్తుంది, లాస్ట్కి నాశనం అవుతుంది శరీరము. అంటే ఇదంతా ప్రకృతి పదార్థం. అందువలన పదార్థంలో అనేక మార్పులు, అనేక వికారాలు ఉంటాయి. ఎందుకు? ఈ కాలములో చిక్కుకుంటుంది ఈ పదార్థం ప్రకృతి. కానీ పురుష చైతన్యం అనేది కాలం కూడా అక్కడి నుండి పుట్టింది. అంటే కాలం కంటే ముందు ఉంది, మహాకాల్ అంటారు. సత్శ్రీ అకాల్, అకాల్ అంటే మహాకాల్. సో ఆ పురుష చైతన్యం అనేది నిర్వికారం. 3 చూసాం. ఏంటి? 1 పురుష చేతనము, ప్రకృతి జడము. 2 ప్రకృతి వికారాలు పొందుతుంది, చైతన్య పురుష వికారాలు చెందదు, అంటే నిర్వికారం. ప్రకృతి గుణములు కలిగి ఉంది, సగుణం. చైతన్య పురుష నిర్గుణం. 3 భేదములు చూసాం. ఇప్పుడు ప్రకృతి అనేది శాశ్వతం, సత్యం, నిత్యం. అంటే ఏంటి? ప్రకృతి అనిత్యం, అశాశ్వతం. పురుష సత్యం, శాశ్వతం, నిత్యం. ఎలా అంటే పురుష అంటే కేవలం ఏకం, కేవలం శుద్ధ చైతన్యంగా ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఏకం, కేవలంగా ఉంటుంది. కానీ ఈ ప్రకృతికి ఇంకొక ఆధారము, అధిష్టానం ఉంటే ఉంటుంది. ఇప్పుడు తెర ఉంది సినిమా హాల్లో. తెర సినిమా ఆరంభమైనప్పుడు ఉంది, సినిమా క్లోజ్ అయిపోయినప్పుడు ఉంటుంది. ఎప్పుడు తెర అక్కడే ఉంటుంది. అది శుద్ధ చైతన్యం మాదిరిగా. కానీ సినిమా ఆడుతున్నంత కాలంలో ఈ గుణాలు, అంటే ఈ యొక్క కాంతిలో జరిగే ఆ మార్పులు, వికారాలు, మాడిఫికేషన్స్ వలన సినిమా అనేది నడుస్తుంది. అంటే ఆ తెర మీద ఈ యొక్క కాంతి యొక్క వికారాల మార్పుల వలన సినిమా నడిచింది. దానినే సృష్టి అంటారు. అందువలన ప్రకృతి అనేది మిథ్య, పురుష అనేది సత్యం. అంటే మనము మంద అంధకారంలో తాడునే మనం ఎలాగైతే పాముని చూసామో, అక్కడ పాము అనేది మిథ్య, తాడు అనేది సత్యం. ఇక్కడ శుద్ధ చైతన్యమును ఆసరాగా చేసుకొని 3 గుణములతో డ్రామాలు ఆడుతున్నటువంటి ప్రకృతి మిథ్య. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ ప్రకృతి అనేది చైతన్యం లేకుండా స్వతంత్రంగా లేదు అని అర్థం. అందుకే పురుష అంటే చైతన్యం అని, చైతన్యానికి విడివిగా వేరుగా ఇంక ఉనికి ఎక్కడి నుండి కొనుక్కో అక్కర్లేదు. మరి ప్రకృతి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? అప్పు తెచ్చుకుంటుంది చైతన్యం నుండి. అందువలన ఆ శుద్ధ చైతన్యమే సత్తు, అంటే సకల సృష్టికి ఉనికిని ఇస్తుంది అనమాట. అందువలన ఈ సృష్టిలో ఉన్నటువంటి ఉనికిగా ఉంది ఈజ్, ఆ ఈజ్నెస్ ఏదైతే ఉందో అదే పురుష చైతన్యం యొక్క ఉనికి. అందువలన చైతన్యం అనేది సత్యము, ఈ ప్రకృతి అనేది మిథ్య అంటారు. అందుకే మిథ్య. ఇప్పుడు మనం చూసుకోండి, మీరు 4 ఏంటి? పురుష చైతన్యము చేతనము, ప్రకృతి అచేతనము. పురుష అనేది గుణములు కలిగి ఉన్నది కాబట్టి, పురుష అనేది గుణములు లేదు కాబట్టి నిర్గుణం. ప్రకృతి మాయ, 3 గుణములు ఉన్నాయి కాబట్టి సగుణం. పురుషుల్లో ఎటువంటి శుద్ధ చైతన్యం, ఎటువంటి వికారాల మార్పులకి చోటు లేదు. ప్రకృతి నిరంతరం వికారం పొందడమే దాని స్వభావము. పురుష సత్యం, శాశ్వతం, నిత్యం, సనాతనం. ప్రకృతి కనిపిస్తుంది కానీ శాశ్వతంగా ఉండదు. జాగ్రత్త అవస్థ ఉంది, అంతా ప్రపంచం ఉందని అనిపిస్తుంది. గాఢ నిద్రలో ప్రపంచం ఏమైంది అంటే
ఒకప్పుడు కనిపిస్తూ మరొకసారి ఉండదు. ఎడారి ఇసుకలో లేకపోతే తారు రోడ్ల పైన మనం వెళ్ళేటప్పుడు అంత దూరంలో నీరు ఉన్నట్లు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే నీరు ఉండదు. అక్కడ పాము కనిపిస్తుంది, లైట్ వేసి చూస్తే తాడు ఉంటుంది, పాము ఉండదు. ఈ కనిపిస్తుంది కానీ సత్యంగా లేని దాన్ని మిథ్య అంటారు. అందువలన మనము ఇక్కడ చాలా ధైర్యంగా తెలుసుకోవాలి ఏంటంటే ఈ శరీరం కూడా ప్రకృతిలో భాగమే, ఈ శరీరం కూడా మిథ్యే అంటారు. అందువలన ఈ ప్రకృతి పురుషుల యొక్క కలయికే శుద్ధ చైతన్యం అవుతుంది, రెండు కలిస్తే. అందుకే దాన్ని బ్రహ్మ అంటారు. చూసారా, అంటే సృష్టి కంటే ముందు కేవలం శుద్ధ చైతన్య బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. చూసారా, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అంటారు. అంటే ఏంటి? శుద్ధ చైతన్య బ్రహ్మ ఆత్మ రామ, దాట్ రామ ప్రకృతితో కూడి ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ప్రవేశించింది. ఆ శుద్ధ చైతన్య ఆత్మారామ ప్రవేశించిన తర్వాత ఏమైంది? అయోధ్య రామగా మారారు. ఆత్మారామ త్రూ ప్రకృతి ద్వారా అయోధ్య రామ. అయోధ్య రామలో మళ్ళీ అయోధ్య తీస్తే ఏమైంది? ఆత్మారామ. అందుకే అయోధ్య రామ యొక్క వ్యవహారము, ఆయన యొక్క డ్యూటీ కర్తవ్యం పూర్తయిన తర్వాత మళ్ళీ ఆత్మారామగా మారిపోయారు, ఆత్మారామలోకి వెళ్ళిపోయారు. ఆత్మారామకు ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఆత్మారామ? మనం ఎక్కడ వెతుకుతాము? అయోధ్య మళ్ళీ వెళ్ళాలా? అక్కర్లేదు. ఆత్మారామ సర్వత్రా వ్యాపించి ఉన్నది. సృష్టి ఆత్మారామలోనే ఉంది, మనలోన ఆత్మారామ ఉంది, బయట కూడా ఆత్మారామ ఉంది. అది తెలుసుకోవాలి. అందువలన ఉపనిషత్తులు ఏం చెప్తాయి? సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నది చాంద్రోగ్య ఉపనిషత్తు. చాలా ఇంపార్టెంట్ ఉపనిషత్తు అది. అంటే సృష్టికి ముందు కేవలం సత్, కేవలం ఉనికి మాత్రమే ఉంది. అంటే సత్ ఎక్కడ ఉందని మనం అడిగామనుకోండి, ఎందుకంటే సృష్టి కంటే ముందు దేశము గాని కాలము గాని లేదు. ఎక్కడ ఉందని ఏం చెప్తారు? సర్వత్రా వ్యాపించి ఉంది. మరి దాని నుండి ఏమొచ్చింది? 3 గుణములు కలిగిన మాయా శక్తి ప్రకటమైనది. మాయ, ఆ మాయా శక్తి నుండి ఆకాశం అనే సూక్ష్మ అంశము ప్రకటమయ్యింది. తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్ని ఆపహ అని అన్నారు. అభ్య పృథివీ, ఆపహ నుండి నీరు నుండి భూమి. సో ఫస్ట్ శుద్ధ చైతన్యం ఒక్కటే ఉంది, ఏమి లేదు. కేవల ఆదిశేష తదేకో వశిష్ట శివ కేవలోహం అని చెప్తారు అన్నమాట. అక్కడ నుండి ఈ మాయ ఎప్పుడైతే వెళ్ళి యాడయిందో, మాయ ద్వారా ఏమొస్తాయి? దేశ కాల ఇవి వస్తాయి, ఏర్పడతాయి. మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. మాయ వస్తే ఏమొస్తుంది? మాయతో పాటు దేశకాలాలు వచ్చాయి. దేశకాలం ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో సృష్టి వచ్చింది. అందువలన ప్రకృతి పురుష రెండు కూడా రెండు కూడా అనాది. రెండు కూడా అనాది అంటే ఆరంభము లేనిది. అందువలన ఆ తర్వాత కాలంలో దేశకాలాలు వచ్చాయని చూసాము. అంటే సృష్టి స్థితి లయ వస్తుంది. ఈ విధంగా మనము సృష్టి స్థితి లయ స్వరూప తుముహు అనాది రూప. చూసారా, సృష్టి స్థితి లయ ఇవి ఎలాగా ఈ మాయ ద్వారా జరుగుతున్న ప్రకృతిలో. కానీ అనాది, ఎటువంటి మార్పు లేనటువంటి ఆ శుద్ధ చైతన్య ఆ పరమాత్మను మనము ప్రార్థిస్తాము. అందువలన ఇక్కడ మరి శుద్ధ చైతన్యం గురించి ఏం తెలుసుకున్నాం మనము? 2వ అధ్యాయం చెబుతూనే ఉన్నారు ఆయన. పాపం
ఏమని చెప్పారు? నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే అన్యమానే శరీరే నైనం చిందంతి చ ప్రాణి నైనం దహతి పావకః అని చెప్పారా? కాబట్టి శుద్ధ చైతన్యంలో వికారాలు, మార్పులు, పుట్టడము, మరణించడాలు లేవు. అందువలన ఈ ప్రకృతి పురుష రెండు, ఒక దాంట్లో మార్పులైతే ఇంకొక దానికి మార్పులు ఉండవు. మరి గుణాలు, మార్పులు, పుట్టడాలు, మరణించడాలు అన్ని దేంట్లో జరుగుతున్న ఈ వికారాలు ఇవన్నీ కూడా ప్రకృతికే చెందును. అందువలన ఏమంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ? వికారాన్ అంటే వికారాలు, గుణాన్ గుణాలు దేనికి ఉన్నాయి? ప్రకృతి సంభవాన్ ప్రకృతి నుండే వస్తున్నాయి. చూడండి ఒకసారి ఈ శ్లోకంలో ఈ గుణాన్ అంటే గుణాంచ గుణాలు కూడా, వికారాంచ వికారాలు రెండు ప్రకృతి సంభవాన్ ప్రకృతి నుండే వస్తున్నాయి అని ఏమంటున్నారు? విద్ధి, ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. ఎందుకంటే ప్రకృతి నుండే ఈ విశ్వం, ప్రపంచం వచ్చింది. ఎలాగైతే చిన్న మర్రి విత్తనం నుండి ఇంత పెద్ద వటవృక్షం వస్తుందో అదేవిధంగా ఈ శుద్ధ చైతన్యము నుండి మాయాశక్తి అనే ఒక బీజం నుండి ఈ ప్రపంచం వస్తుంది. శంకరాచార్య ఎంత అద్భుతంగా రాశారు చెప్పండి దక్షిణామూర్తి స్తోత్రంలో. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. ఓ దక్షిణామూర్తి, శుద్ధ చైతన్య స్వరూప, జ్ఞానస్వరూప, నీవు కేవలము ఈ ప్రకృతి మూడు గుణముల మాయాశక్తి ద్వారా నువ్వు ఇలా ప్రకటమవుతున్నావా తండ్రి? ప్రకటమైనప్పటికీ నీ స్వరూపము ఎటువంటి వికారాలు లేకుండా, గుణాలు లేకుండా ఉన్నది. మరి ఈ గుణాలు మారిపోతున్నాయి, వికారాలు దేనిలో జరుగుతున్నాయి? ప్రకృతిలో జరుగుతున్నాయి, నాలో లేవు అని దక్షిణామూర్తి చెప్తున్నారు స్వయంగా. అందువలన ఎప్పుడైతే ఈ వికారాలు దేని నుంచి పుట్టాయి? ప్రకృతి నుంచి పుట్టాయి. ప్రకృతి అంటే ఏంటి? మాయ అంటారని చెప్పాము. అందుకే ఈ జగత్తును కూడా మాయికం జగత్ అంటారు. జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ ఈ వింతేనయ. చూసారా? అందువలన ఈ మాయ నుండి మనకేమొచ్చాయి? ఫస్ట్ సూక్ష్మ భూతాలు వచ్చాయి, పంచభూతాలు. తర్వాత స్థూల పంచభూతాలు వచ్చాయి. స్థూల పంచభూతముల నుండి ఈ శరీరాలన్నీ వస్తాయి. అందువలన ఈశ్వర డైరెక్ట్ మాయనే శరీరంగా తీసుకుంటారు. కాబట్టి మాయా మానుష వేషం అంటారు ఈశ్వర. మనకు మాయా శరీరం కాదు, మనకు ప్రకృతి శరీరం. అందుకే పాంచభౌతికం శరీరం అంటాం. మంది ఏమవుతుంది? పాంచభౌతిక శరీరము. ఈశ్వరునిది మాయా మానుష శరీరం అర్థం. అందుకే మరి ఇప్పుడు పాంచభౌతికాలు అంటే ఏంటి అంటే ఎన్ని లోకాలు మీరు ఊహించుకుంటారో, 3 లోకాలు అంటారా, 14 లోకాలు అంటారా, 64 లోకాలు, మీ ఇష్టం. మొత్తం లోకాలు, నక్షత్రాలు, గ్రహాలు, కొండలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ఈ యొక్క చెట్లు, చామలు, పక్షులు, జంతువులు, మనుషులు, సర్వం ఉపాధులు, సకలం ప్రకృతి నుండే వస్తున్నాయి, పాంచభౌతికాలే అవుతాయి అని అర్థం. అందువలన కెమిస్ట్రీ చూస్తే అన్ని ఎలిమెంట్స్ ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఈ సర్వం సృష్టి అంతా కూడా పాంచభౌతికమే. కాబట్టి మనం దీన్ని బట్టి ఈ శరీరం కూడా చైతన్యం కాదు, ప్రకృతియే. మరి శరీరానికి నాకు తెలుస్తుంది చైతన్య చేతనం ఉన్నది కదా అని అనుకుంటే మీరు ఒకటి గమనించండి.
ఈ శరీరములో మనస్సు అనే ఒక సూక్ష్మమైనది ఒకటి ఉన్నది. అది ఎలా పనిచేస్తుంది? అద్దములా పనిచేస్తుంది. చూడండి, అద్దము జడము. అద్దంకి ఎటువంటి శక్తి లేకపోయినా సూర్యుని యొక్క వెలుతురిని ప్రతిబింబించే ఆ యోగ్యత ఉంది అద్దంకి. అదేవిధంగా మన మనస్సు అద్దం వలె పనిచేస్తుంది. శుద్ధ చైతన్యము ఈ అద్దం అనే మనస్సు హృదయమునందు ప్రతిబింబించి ఈ జడమైనటువంటి మనస్సు కూడా చేతనం వస్తుంది. తద్వారా అన్ని ఇంద్రియములు శరీరానికి కూడా ఆ చేతన తత్వం అప్పు పొందుతుంది. అప్పు తీసుకుంటాను, వాటి లోన్ వచ్చింది. ఈ శరీరానికి, ఇంద్రియాలకు, మనసుకి లోన్ తీసుకున్నాయి చేతన తత్వం. ఎక్కడి నుండి? శుద్ధ చైతన్యమును లోను, అప్పు. ఇది సొంతం కాదు, ఆదాయం కాదు, అప్పు. అంత ఈఎంఐల ద్వారా ఉన్నాం మనం. అందుకే మనం ఈఎంఐలు కడుతూనే ఉన్నాం. ప్రతి క్షణం ఈఎంఐ కడుతూనే ఉన్నాం. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, మధ్యలో అంటే మళ్ళా టీ, కాఫీ, పాలు, అనేక ఇవన్నీ ఉంటాయి కదా మనకి, మీకు తెలుసు. సో ఇదంతా ఈఎంఐల ద్వారా మనం కడుతున్నాం. ఎందుకు? మనం అప్పు తెచ్చుకున్నాం. ఇది మనది కాదు అని తెలుసుకోవాలి. అందుకే శరీరం, మనస్సు, బుద్ధి అన్ని కూడా ప్రకృతి నుండే వచ్చాయి. మరి అవి కూడా ప్రకృతి నుండి వస్తే జడం అవ్వాలి కదా. అంటే మరి ఎందుకు జడం కాకుండా చేతనంగా ఉన్నాయంటే నేను చెప్పాను ఇప్పుడే. స్వయంగా మనస్సు, బుద్ధి, శరీరము చేతనం కాదు. మనస్సు హృదయమునందు శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం వలన ఎలాగైతే అయస్కాంతం యొక్క సమక్షంలో ఇనుము కదులుతుంది, కానీ అయస్కాంతం తీసేస్తే ఇనుము కదలదు. మీరు ఒక చిన్న అబ్జర్వేషన్, గోడ ముందు మీరు బాగా మేకప్ వేసుకొని గోడ ముందు ఇలా నిల్చోండి. మీ ముఖం కనిపిస్తుందా గోడ మీద? కనిపించదు. అదే ప్లేస్లో గోడ పైన ఒక అద్దం పెడితే కనిపిస్తుంది. చూసారా? అద్దముకి గోడకి ఎంత తేడా ఉందో, ఇక్కడ ఉన్నటువంటి టేబుల్కి నా మనసుకి అంతే తేడా. శరీరం కూడా గోడ లాంటిదే, పాంచభౌతికమే. మనస్సు కూడా పాంచభౌతికమే. కానీ అద్దం వలె శుద్ధ చైతన్యాన్ని ప్రతిబింబించే శక్తి ఉన్నది. అందువలన ఆ శక్తి ఉన్నది కాబట్టి జడమైన మనసుకు కూడా చేతనం వస్తుంది. తద్వారా శరీరం కూడా చేతనం పొందుతుంది. అందువల్ల ఏమన్నారు? ప్రకృతి సంభవాన్. ఇవన్నీ ప్రకృతి నుండే పుట్టాయి. చూసారా? అంటే పుట్టడమే కాదండి, ప్రకృతి గుణాలు మనలో వస్తాయి. చూడండి, తల్లి తండ్రి సంతానం వచ్చినప్పుడు బిడ్డలకి కొన్ని పోలికలు తండ్రిలాగా, కొన్ని పోలికలు తల్లి వలె ఉంటాయా లేదా చెప్పండి? ఉంటాయి. ఎందుకు? కారణం ఏదైతే అవుతుందో కార్యములో ఆ గుణాలే ప్రవేశిస్తాయి. మట్టి యొక్క తత్వం, మట్టి గుణాలు కుండ యందు ప్రవేశిస్తాయి. బంగారం యొక్క తత్వము ఆభరణాల్లో కనిపిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆ స్వభావం, గుణాలు ఆ బిడ్డలు, సంతానం యందు మనకి కనిపిస్తాయి. చూసారా? ఇవన్నీ వీళ్ళ అమ్మ గుణాలే, ఇవన్నీ వీళ్ళ నాన్న గుణాలే అంటారు. ఏమైనా ప్రేమ, కొంచెం ఏదైనా సేవ చేసే తత్వం ఉందనుకోండి, వీరంతా వీళ్ళ అమ్మలాగండి. లేకపోతే అహంకారంగా, పౌరుషంగా పెద్ద పట్టింపులు ఉన్నాయండి, ఇదంతా వీళ్ళ నాన్న పోలికండి అంటుంటారు. లేకపోతే వీళ్ళ నాన్నలాగా పొడవుగా ఉన్నారండి, వీళ్ళ అమ్మలాగా సన్నంగా ఉన్నారండి, వీళ్ళ అమ్మలాగా తెల్లగా ఉన్నారండి, వీళ్ళ నాన్నలాగా నల్లగా ఉన్నారు. ఇవన్నీ మనం ఆపాదిస్తుంటాం. ఎందుకు? తల్లిదండ్రులు అనేవారు పిల్లలకి కారణం కాబట్టి కారణం యొక్క గుణాలు అవన్నీ కార్యం అనే సంతానంలో కనిపిస్తాయి. ప్రకృతి అనే ఈ తల్లి, ప్రకృతి వచ్చినటువంటి మనం అందరిలో కూడా ఆ ప్రకృతిలో ఏ గుణాలు ఉన్నాయి? సత్వ, రజస్, తమో గుణం ఉన్నాయి. కాబట్టి ఆ 3 గుణాలు మనలో క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. అందువలన కారణ గుణా కార్యే అనువర్తంతే, ఇది మన అందరికీ తెలుసు. అందువలన ఈ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గుణాలే ప్రపంచమంతా ఆ ప్రకృతి గుణాలే వస్తాయి. సృష్టిలో మీరు ఎక్కడ టచ్ చేసినా అదే శబ్దము, అదే స్పర్శ, అదే రూపము, అదే రసము, అదే గంధ వాసన. అంతేకాదండోయ్, రాగద్వేషాలు, అసూయ, కామక్రోధాలు ఇవన్నీ కూడా ప్రకృతికే చెందినవే.
మరి శుద్ధ చైతన్య పురుషునికి చెందినవి కాదు. ఇది మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకోవాలంటే ప్రకృతిలో జరుగుతున్న ఈ వికారాలు, ప్రకృతిలో జరుగుతున్న మార్పులు, శుద్ధ చైతన్యం అనే నాలో ఏమీ లేవు. నేను నిర్వికల్ప. అహం నిర్వికల్పో నిరాకార రూప విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న ముక్తి న బంధః చిదానంద రూప శివోహం శివో. ఆ చిదానంద రూప పురుష చైతన్యం, దాంట్లో ఎటువంటి మార్పులు లేవు, వికారాలు లేవు, గుణాలు లేవు. కాబట్టి ఈ వికారాలు, ఈ మార్పులు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ప్రకృతిలో జరుగుతున్నాయి. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే మంచిది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ప్రకృతి కార్యకరణ కర్తృత్వే హేతు ఉచ్యతే. చూసారా, ప్రకృతి అనేది కార్యం అంటే స్థూలంగా ఉన్న ప్రపంచము, స్థూల శరీరాలు, వీటన్నిటికీ కార్యాలు అంటారు. అయితే ఈ కార్యాలు నడవడానికి వాటికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. వాటిని కరణాలు అంటారు. అందుకే పూర్వం రోజుల్లో గ్రామాలలో కరణం ఉండేవాడు. ఎందుకు? ఆ గ్రామం నడవాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, వాళ్ళనే కరణాలు అనేవారు. అందువలన ఈ శరీరం నడవాలంటే ఇంద్రియములు, మనస్సు, వాటికి కరణాలు అంటారు. అందువలన ఈ కార్యం అంటే స్థూలంగా ఉన్నటువంటి శరీరాలు, కరణం అంటే సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ సాధనలు, ఈ రెండు కలిపితే వాటితో పాటు కర్తృత్వే అంటే వాటిని ఉత్పన్నం చేయడంలో, అంటే కారణం చేయడంలో. హేతు కారణం ఏంటి అంటే ఈ కార్యానికి కరణానికి ఉత్పత్తి చేయడంలో కారణం ఏమిటి? ప్రకృతి అని తెలుసుకొనుము. అంటే కార్యకరణ కర్తృత్వేకి హేతు ఏంటి? ప్రకృతి అంటారు. ఇది ఆల్రెడీ మనం ముందే, అందుకే ఆ శ్లోకం ఈ శ్లోకం కలిపే ఉంటాయి. అయితే ఏమంటున్నారు? సృష్టిలో స్థూల సూక్ష్మ శరీరాలు సృష్టికి కారణం, అంతే కదా. అంటే మన స్థూల శరీరం అనేది కార్యమైతే మనస్సు, ఇంద్రియములు, బుద్ధి ఇవన్నీ కూడా కారణం, అంటే సూక్ష్మ శరీరం అంటారు. ఇంతకు ముందు మనం 3 శరీరాలు చదివాం. ఏంటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. కారణ శరీరం అనేది మీకు అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది? గాఢ నిద్రలో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము కారణ శరీరంలో లయమవుతాయి. అందువలన
ఈ రెండింటికి అది కారణం కాబట్టి దాన్ని కారణ శరీరం అన్నారు. అంటే మనోళ్ళు అంటారు కదా, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్రలాగా. అందువలన ఈ స్థూల శరీరానికి కారణ శరీరానికి కారణం కాబట్టి కారణ శరీరము అంటారు. అందువలన ఏతు ప్రకృతి ఉచ్యతే, ఏతు ప్రకృతి ఉచ్యతే, ప్రకృతి రుచ్యతే, రుచ్యతే కాదది ప్రకృతి ఉచ్యతే అంటారు. ప్రకృతి రుచ్యతే సంధి. ఈ విధంగా స్థూల సూక్ష్మ శరీరాలు అంటే ఒక్క మనిషే కాదు, యావత్ ప్రపంచం అంతా స్థూల సూక్ష్మలుగా ఉంటాయి. అందుకే మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని స్థూల ప్రపంచం అంటారు. దానికి ఆధారంగా నడిపిస్తున్నటువంటి శక్తిని సూక్ష్మ ప్రపంచం అంటారు. ఈ రెండింటికి కారణమైన దాన్ని కారణ ప్రపంచము. సేమ్. అందుకే ఋషులు ప్రపంచాన్ని చదవడం కంటే ఈ శరీరాన్ని చదివితే ప్రపంచం చదివినట్టే. ఈ శరీరానికి ఆధారాన్ని తెలుసుకుంటే ప్రపంచ ఆధారం తెలుస్తుంది. కానీ మన సైంటిస్టులు ఏంటి, ప్రపంచం గురించి తెలుసుకొని వెళ్తుంటే వాళ్ళకి ఎప్పుడు అనంతము, అది ఎప్పుడు అనాది, అది ఎప్పుడు వాళ్ళకి అంతు చెక్కదు. అందువలన సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంకా టైం పడుతుంది. ఎప్పటికైనా సరే మళ్ళీ ఇక్కడికే చేరుతారు. ఇది ఒక కన్ఫ్యూజ్డ్ గార్డెన్ అంటారు. కన్ఫ్యూజ్డ్ గార్డెన్ అంటే మహాభారతంలో ఒక మాయావనం ఉంటుంది. హిడింబ అనే రాక్షసు ఉండేటువంటి వనాన్ని మాయావనం. ఈ ప్రపంచం అనేది మాయావనం. మీరు ఎన్ని పరిశోధనలు ఎన్ని రీసెర్చ్లు చేసినా ఇది ఇన్ఫినిటీ, అనంతం. కానీ దానికి ఆధారంగా ఉన్న తెలుసుకుంటే దాన్ని తెలుసుకున్నట్టే. అందుకే ఋషులు అంతర్ముఖంగా ప్రయాణించి వారి ల్యాబొరేటరీ ఎక్కడ, శరీరం. మరి సైంటిఫిక్ ల్యాబొరేటరీ ఎక్కడ, అవుట్ సైడ్ ల్యాబ్స్. ఇది తేడా. అందువలన ఈ విధంగా కార్యకరణం అన్నాం కదా. కానీ ఇంకేమంటారంటే కార్యము కారణం అని కూడా మనం అనొచ్చు. అందువలన ఈ కార్యము కారణాన్ని రెండింటికి ప్రకృతే కారణము, హేతువు. అయితే మనందరికీ డౌటు, అంత సృష్టి అంత కారణము, అంత సృష్టి అంత వికారాలు, సృష్టి అంత గుణాలతో ఉన్నది. ఈ రాగద్వేషాలు కానీ, ఈ మంచి చెడులు కానీ, కామక్రోధాలు, సర్వం అన్నిటికీ ప్రకృతే కారణమైతే పురుష ఏం చేస్తారు? పురుష ఎటువంటి ప్రయోజనం లేదా? అసలు ఆయన ఎక్కడ ఉంటాడు ఇంతకీ పురుష అంటే? పురుషుని కోసం వెతికే ప్రయత్నం మనము ఎక్కడ చేస్తున్నాము? బాహ్య ప్రపంచంలో చేస్తున్నాం. ఈ ప్రపంచంలో అంటే బాహ్య ప్రపంచం అనేది అనేక మార్పులకి చేర్పులకి కారణమవుతుంది. అందువలన ఈ మనస్సు అనేది రాగద్వేషాలు లోనవుతుంది. మరి అంత ప్రకృతి అయినప్పుడు పురుష లేడేమో అని మన డౌట్ వస్తుంది. ఎందుకు? మనసు కూడా మారిపోతుంది, బుద్ధి మారిపోతుంది, శరీరం మారిపోతుంది, ప్రపంచం మారిపోతుంది. మారిపోయేదన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? ప్రకృతిలో. మరి వేర్ ఈజ్ పురుష? దెర్ ఈజ్ నో పురుష అని చాలా మంది అనొచ్చు. అంటే అంటారు, పురుషుని కోసం నీవు వెతకవద్దు అంటున్న కృష్ణ పరమాత్మ. ఏమి? ఈ మారుతున్నటువంటి జగత్తుని చూస్తున్నది ఎవరు? ఎవరు చూస్తున్నారు? మారుతుందని మీకు ఎలా తెలిసింది చెప్పండి? నేను చూస్తున్నాను. ఆ చూస్తున్న నువ్వే పురుషుడువు. అమ్మగారు అన్నారు, నిన్న మొన్న అడిగాను, చెప్పాను, మరి 45 సంవత్సరంలో అంత మారిపోతుందా? అంత మారిపోతుంది. మారుందంటే ఏమైనా ఉందా? ఏమీ లేదు. మారుతున్నట్లు ఎవరు తెలుసుకుంటున్నారు? ఈ మారుతున్నది ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను. నువ్వే ఆ మారనటువంటి చైతన్య పురుష. మరి జగత్తును అనుభవిస్తున్న నేను జడమా చైతన్యమా చెప్పండి మీరు? ఎవరైనా సరే నేను జడము అని ఎవరైనా అనుకుంటారండి? జడము అని వాడేమంటే కోపం వస్తుంది వాళ్ళకి. ఏ జడంలా ఇనట్లా కదలవంటే వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకు? జడమంటే ఎవరు ఒప్పుకోరు. నేను చైతన్యం అండి, నేను చేతన తత్వం కలిగి ఉన్నాను అంటాం. అందువలన మరి చైతన్య తత్వం అయితేనే అనుభవించగలదు, అంతేగాని జడం అనుభవించగలదా? అనుభవించలేదు. కానీ ఇక్కడ అనుభవించాలంటే ఎలా? ఇక్కడ భోక్త అంటారు. కానీ ఇక్కడ అర్థం ఎలా అంటే, భోక్త అంటే మనం అనుకున్న కర్త భోక్త కాదు. ఇక్కడ భోక్త అంటే సాక్షిగా
దర్శించేదాన్ని భోక్త అని ఇక్కడ అన్నారు. అంటే ఆ పురుష ఈ జగత్తులో జరుగుతున్న ప్రతి మార్పు వికారం అన్నిటిని కూడా దర్శిస్తున్నది. ఎలాగైతే ఈ లోకములో జరుగుతున్న సర్వ వ్యవహారాలకి సూర్యుడు ఎలాగైతే సాక్షిభూతంగా దర్శిస్తున్నాడో సూర్య భగవాన్, ఆ విధంగా ఈ శరీరములోను బయట జరుగుతున్న సర్వ వ్యవహారాలని సాక్షిభూతంగా దర్శిస్తుంది? పురుష. అందువలన ఆ పురుష జగత్తుని సాక్షిగా చూస్తుంది, మరి శరీరాన్ని సాక్షిగా చూస్తుంది, మరి మనసును కూడా సాక్షిగా చూస్తున్నాం. నా మనసు బాగలేదండి, నా మనసులో ఏంటో మనసులో చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఆ యొక్క గతాన్ని గుర్తుంచుకొని బాధ అనిపిస్తుంది అంటే మీ మనసుని ఆలోచనలు కూడా మీరే చూస్తున్నారు సాక్షిగా. అందువలన అనుభవించే నేను అనేది ఎప్పటికీ అనుభవించబడే వస్తువు కాదు. ఇది సూత్రం. ఎవర్ ఎక్స్పీరియన్సర్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. ద సియర్ కెనాట్ బి సీన్ అంటారు. దృగేవ నతు దృశ్యతే. దృక్కు చూడబడేవారు ఎప్పుడు కూడా దృశ్యం కాజాలరు. అందువలన అనుభవించే వస్తువులను చూసే నేనే పురుష అంటే నేనే శుద్ధ చైతన్యము, అనంతంగా ఉన్న చైతన్యాన్ని ఏమంటాము? బ్రహ్మ. అంటే అహం బ్రహ్మాస్మి. ఇది చెప్పాలనుకుంటాను శ్రీకృష్ణ పరమాత్మ. అందువలన ఈ శుద్ధ చైతన్యం అనేది సుఖ దుఃఖాన భోక్తృత్వే ఏతు ఉచ్యతే. అందువలన ఈ సుఖ దుఃఖాలు మంచి చెడులు ఇవన్నీ మీకు కలగడానికి కారణమేటి? శుద్ధ చైతన్యమే. అందువలన పురుష అనేది భాష్యములు ఎక్కడా లేదు. చైతన్యం, చేతనము, నిర్వికారము, నిర్గుణము, సత్యమైన పురుష. అదేవిధంగా అచేతనము, సవికారము, సగుణము, మిథ్య అయిన శరీరంలో ఉన్నది ఎలాగా? ప్రతిబింబంగా. కానీ ఆ ప్రకృతిలో జరిగిన వాటికి ఏమీ సంబంధం లేదు. ఈ విషయం తెలుసుకుంటే మీకు పురుష ప్రకృతి వివేకం తెలిసిపోతే ఇప్పుడు ఇక్కడ నౌ హియర్ యు ఆర్ లిబరేటెడ్. అంటే సకల మనము ఈ యొక్క సంశయాల నుండి, భయాల నుండి, ఈ బాధల నుండి, ఈ పీడ నుండి, ఈ అలజడులు, ఆందోళనలు, కలత, లేమి, ఈ భావన నుండి ఇప్పుడే బయటపడతారు. శివోహం అని స్వాభావికంగా సహజంగా చెప్తారు. అబ్బో నేను శివ ఏంటండి, నేను శివ కాదు కదా, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. అది కాదు. ఈ స్థితికి రావాలని కృష్ణ పరమాత్మ ప్రకృతి పురుష వివేకం చెయ్యమని చెప్తున్నారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.